హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పూర్ణ. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో చాలా క్విక్గా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా రైస్ పొడి పొడిలాడేలాగా ఉడికించుకోవాలి. అంటే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. రైస్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలో 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ దాకా బీట్ చేయాలండి. పైన బబుల్స్ లాగా వచ్చేలాగా బాగా తిప్పుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో 3 టేబుల్ స్పూన్స్ దాకా కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని అందులోనికి వేయాలి. ఎగ్ని మనం అలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా తిప్పడం వల్ల మనకి ఇలా పొంగుతుందండి, ఫ్లఫీగా వస్తుంది. 1 నిమిషం పాటు వేగిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్నపాటి ఆనియన్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోనికి కొంచెం సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ ఎగ్ వరకే వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికిపెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. నార్మల్గా అప్పటికప్పుడు వేసుకున్న రైస్ కాకపోయినా నైట్ మనకి మిగిలిపోయిన రైస్ అయినా కానీ ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. తర్వాత ఇందులోనికి 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. రైస్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం కారం వేసుకోవాలి. స్పైసీగా ఎక్కువగా తినలేరు వారు కారాన్ని స్కిప్ చేసేయండి. అలాగే నా దగ్గర కొంచెం క్యారెట్ ఉంటే ఆ క్యారెట్ని స్లైసెస్ చేసేసి వేసాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయచ్చండి. ఇలా అన్ని వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ బండి దగ్గర ఫ్రైడ్ రైస్ ఎలా అయితే బాగా తిప్పుతారో మనం కూడా అట్లాగా తిప్పేసేయాలి. బాగా అలా కలిపితే చక్కగా మనకి రైస్కి మసాలా అంతా కూడా బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే టేస్టీ ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మా పిల్లలు అయితే చక్కగా తినేస్తున్నారు. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.